guys, welcome to the part 2. Part 1 వీడియో ఆల్రెడీ చేసేసా, లైక్ ముంబై వెళ్తున్నానని చెప్పి ముందు ప్రిపరేషన్స్ అదంతా. సో ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పటి నుంచి ఈవెంట్ అంతా ఎలా జరిగింది, ఆ డే అంతా వీడియో చాలా ఫన్గా సూపర్ ఎంజాయ్ చేసాము. అంత చూద్దు కానీ నేను అన్న ఇద్దరు లాస్ట్ వస్తా నేను చూస్తా ఉన్నా. ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు అదే అన్న తిన్నాం గైస్. అక్క వచ్చేసింది గైస్ ఫైనల్లీ. నేను అక్క ట్రిప్ ఫ్లైట్ లో మేము కూడా ఎలా ఫోటోలు తీసుకుంటాం. అండ్ ఒక్కరోజు బయటకు వెళ్ళిన దానికి ట్రిప్ అంటారా అని చెప్పి నవ్వుకుంటున్నాం అనమాట. నేను అన్న ఏదో ఒకటి బయటకు వస్తుంది నా విషయంలో ట్రిప్పే ఇంకా, బికాస్ రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళాం కాబట్టి అని. మొన్న వెళ్ళారు కదా, అప్పుడు కూడా నేను వెళ్ళడానికి ఛాన్స్ వచ్చాయి, బట్ లాస్ట్ మినిట్లో కుదరలేదు. ఆ రోజు మాకు ఇంకో కమిట్మెంట్ ఉండడం వల్ల. అండ్ మరీ లాస్ట్ మినిట్లో ఏంటంటే కొన్ని ఫ్లైట్ టికెట్స్ అవన్నీ కూడా క్లమ్జీ అయిపోతాయి కదా. సో లాస్ట్ మినిట్ హడావిడి వద్దని చెప్పి ఇంకా డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. బట్ పక్కా ప్లాన్ చేయాలి, బికాజ్ మన ఫ్యామిలీతో ఒక రకమైన ఎంజాయ్మెంట్ ఉంటుందండి, ఫ్రెండ్స్తో ఒకలా అండ్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్తో ఇంకొకలా ఉంటుంది. సో చాలా హ్యూమర్ ఫన్ చాలా నచ్చింది ఆ రోజు. నాకు నిజంగా ఎంత మంచిగా అనిపించిందో డే అంతా. సో ఆ చిట్ చాట్ కంటిన్యూ అవుతూనే ఉంది, నవ్వుకుంటూనే ఉన్నాం అనమాట, ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటూ. అందులోనే అందరూ మామ్స్ కాబట్టి మాకు చాలా టాపిక్స్ ఉంటాయి. పిల్లలు కూడా అందరికి ఒక్కొక్క దగ్గర ఏజ్. సో అలాగా ఫుడ్ అయితే తర్వాత ఇచ్చారు. 1.5 ఫ్లైట్ అనుకుంటా. బర్గర్ అది ఏదో యావరేజ్గా ఉంది. అసలు ఈ ఎయిర్లైన్స్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఆకాశ అంటే ఆకాశ కాదు, ఆకాశ అని చెప్తుంది అనమాట మా ఫ్రెండ్. నవ్వు వచ్చింది. బర్గర్ని కిచిడి చేస్తున్నాం. టొమాటో ఎక్స్ట్రా వెజ్జీస్ ఎక్స్ట్రా చీజ్. ఇక నాకు చిగుమ్మరు ఉంది. గైస్ మేము బర్గర్ హాఫ్ అంటే వాళ్ళు ఫుల్ ఇచ్చారు, మేమే కావాలని ఇప్పుడు పాస్తా తినబోతాం. తనకి పాస్తా లాంటిది ఇచ్చారు, కప్ నూడిల్స్ లాగా కప్ పాస్తా అనమాట. అందులో వేడి నీళ్ళసి ఇచ్చారు. అది బాగోదని ముందే తెలిసి ఫస్ట్ ఇద్దరం బర్గర్ షేర్ చేసుకున్నాం లైట్గా. పాపం తను అంత ఎక్కువేం తినలేదు. నేను కోకోనట్ వాటర్ తీసుకున్నాను. సో అలా లైట్గా తింటే బెటర్. మనకి పెద్దగా అవగాహన లేనివి తినకూడదు, మళ్ళీ కడుపు పాడితే డే అంత కష్టం కదా. సో అలా అనుకుంటే ఇది అది మాట్లాడడం లోపల ముంబై వచ్చేసిందండి. అసలు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసినంత సేపు కూడా పట్టలేదు రావడానికి. అక్కడ మా విండో సీట్ రాలేదు ఇద్దరికి, అందుకని. కానీ కంటెంట్ కొంచెం షూట్ చేసుకోవాలి కదా, అంటే మీకు ఆ ఫ్లో ఉంటుంది, లైక్ వేర్ వీఆర్ గోయింగ్ అలా చిన్న స్నిపెట్స్ కావాలి కాబట్టి. మా విండో సీట్ దగ్గర ఒక అబ్బాయి కూర్చున్నాడు. తను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూర్చుని నాకు 3rd సీట్ వచ్చింది. నేను రిక్వెస్ట్ చేస్తే మా ఫ్రెండ్ స్వాప్ అయ్యారనమాట అటు ఇటు. బట్ ఆ అబ్బాయిని విండో సీట్ నుంచి మారమంటే బాగోదు కదా అని చెప్పి తనకే ఫోన్ ఇచ్చి కొన్ని వీడియోస్ తీయబోయా అని చెప్తే కొన్ని తీసి ఇచ్చాడు బాబు. వెరీ నైస్, థ్యాంక్స్ ఫర్ దట్. సో తర్వాత అయితే వచ్చేసాము. ఇక్కడ వెల్కమ్ బోర్డ్స్ పట్టుకుని ఉన్నారనమాట ముంబై ఎయిర్పోర్ట్లో. అక్కడ టీంలో మెయిన్ ఒక అమ్మాయి ఉన్నింది, మిగతా డ్రైవర్స్ 2-3 క్యాబ్స్ అవి అరేంజ్ చేశారు. సో ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా వెళ్ళిపోయాం. అండ్ కమింగ్ టు స్లర్ప్ ఫార్మ్ నాకు చాలా మంచి క్లోజ్గా అనిపిస్తుంది, బికాజ్ నేను ఎప్పుడు వాళ్ళతో కొలాబరేషన్ లాగో బ్రాండ్తో వర్క్ చేసిన ఫీలింగ్ లేదనమాట. నేను నిజంగా నా రివ్యూస్ ఓన్ రెసిపీస్ ఇంక్లూడ్ చేస్తూ అండ్ నాకు ఏం నచ్చింది జస్ట్ అలాగ మనస్ఫూర్తిగా అలా మాట్లాడి చేయడం వల్ల ఏంటంటే చాలా ఆర్గానిక్గా వెళ్ళింది వాళ్ళతో నా జర్నీ. సో దానివల్ల చాలా స్పెషల్ అనమాట. మబ్బు వచ్చింది హైదరాబాద్ నుంచి, మేము మబ్బు తీసుకొచ్చేసాం. నా మైండ్లో ఆల్రెడీ చాలా మబ్బు అది కొంచెం బయటకు వదిలే అంతే, అలా మబ్బు వచ్చేసింది. ఇప్పుడు వరకు ఎండంతా పోయింది గాయస్. ఇక్కడ కూడా వర్షం పడితే బాగుండు, కొంచెం అలా చల్లాలన్నమాట. కస్టమైజ్డ్ గా కొంచెం పడాలి, చల్లగా అవుట్డోర్ ఈవెంట్ ఉంటే మంచిగా. అవుట్డోర్ కాదని అనుకుంటున్నాం. లాస్ట్ టైం గైస్ ప్రతి 200 మంది వచ్చారు. అందరు జుట్లు పట్టుకోవడం, బుర్ర పని చేయట్లు, ఎవరి హెయిర్ ఎగిరిపోతుంది. ఆ చిక్కులు పడిపోతే మళ్ళీ పిచ్చి పనుల్లో ఉంటాం. కంటెంట్ పోస్ట్ చేయాలి కదా. ప్రతి క్రియేటర్ క్రిమ్ చేసుకొచ్చిన వాళ్ళు బాగుంటారు అక్క. మనం న్యాచురల్ హెయిర్ ఏమి చేయని వాళ్ళు ఇంకా బాగుంటది అక్క. కొంచెం వాల్యూమ్ ఉంది, మాకు లేదు. మా జీడు మెత్తగా అట్లా పడిపోతుంది. మేము అనుకుంటున్నాం తెలుసా, మా ఇద్దరిది సేమ్ ఫ్లాట్ ఇట్లా పడిపోతుంది. అంటే ఏదో స్టైల్ చేసి ఓకే అలా. ఇప్పుడు మళ్ళీ అవ్వకూడదని క్లచ్ తెచ్చుకున్నా. ఏమన్నా అంటే బన్ పెట్టేసుకున్నా సిగ్గులే కన్నా. మీరే కష్టపడాలి చూసేవాళ్ళు, మాకేం ప్రాబ్లం. మా అన్న చూడబోతున్నాం గైస్. వచ్చేసిందా డ్రైవర్ బొర తినేస్తున్నాం మన చూద్దాం గైస్. ఫాస్ట్గా ఎందుకు వెళ్ళిపో. ఇదా मुझे थोड़ा धीरे जाए। एक बहुत म्यूजिक लगा के रखती है, सेल्फी वगैरह
कार में अंदर से वीडियो ले रहा है थोड़ा इस साइड और साइड आपका साइड आएगा ఓ థ్యాంక్ యూ నువ్వు అటు తీస్తున్నావా నువ్వు తీసుకోవా यूट्यूबर का देखो आगे पब्लिक खड़ी है ना ఆహా ये ब्लैक जाली वाला ఓ इधर ये रहा ये this one मन्नत wow This is the Mannat. Shahrukh Khan house. షారుఖ్ ఖాన్ ఇంటి ముందు చాలామంది దిగి పిక్చర్ దిగుతారు కదా, మేము అడగబోతున్నాం. బట్ అబ్బాయి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. మేము అడుగుతాం అనుకున్నాడో ఏమో, అసలు గ్యాప్ ఇవ్వలేదు అనమాట. సరే అలా అని చెప్పి మనకి కూడా లైక్ ఎందుకులే అడిగి నో అనిపించుకోవడం ఎందుకని ఫీలింగ్తో నేను కామ్గా ఉన్నాము. బట్ ఏంటో తెలుసా, జస్ట్ 4 బిల్డింగ్లు అవతాల ఈ ల్యాండ్స్ అండ్ తాజ్ ల్యాండ్స్ అండ్ హోటల్ నడిచి కూడా రావచ్చు, 5 నిమిషాలు కూడా పట్టదు. మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే గప్చుప్ టైప్ అనమాట. ఒకసారి దగ్గరికి వెళ్తే అక్కడే కూర్చుంటాం, ఎక్స్ప్లోర్ చేయడానికి బద్ధకం. సో ఇక్కడైతే హోటల్ వచ్చేసింది. ఇక్కడ లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే ప్లేస్ అయింది, బట్ అవుట్డోర్ అయింది. ఈసారి ఇంకొకలా ఉంటుందని అన్నారు తెలిసిన వాళ్ళు. సో చాలా ముందే వచ్చాం. ఈవినింగ్ 4 o'clock ఈవెంట్, మేము 1:30 అరౌండ్ 2 o'clock లోపలే వచ్చేసాం అనమాట. సో వీ హ్యావ్ యాంపిల్ ఆఫ్ టైం ప్రశాంతంగా కొంచెం కబుర్లు చెప్పుకొని పరిగెట్టకుండా నిదానంగా రెడీ అవ్వచ్చు అని చెప్పి. బై ద వే నాకు అక్కడ డ్రెస్ చాలా నచ్చింది, ఆశక్కది. ప్రింట్ అది కూడా చాలా క్యూట్గా అనిపించింది. అండ్ నేను కొన్ని అవుట్ఫిట్స్ ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడ వేసుకోనండి. లైక్ నేను ఐర్లాండ్లో మీరు నన్ను చూసుంటారు ఎక్కువ డెనిమ్స్, క్యాజువల్ ప్యాంట్స్ వీటిలో కూడా. సో ఏమో ఇప్పుడే అనిపిస్తుంది ఇక్కడ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు కదా, ఎందుకంటే కుర్తాస్లో ఉంటాం కదా ఇంట్లో, అలానే బయటకు వెళ్ళిపోవడం వల్ల అసలు ఆ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వార్డ్రోబ్కి వెళ్ళట్లేదు నేను. సో ఇక్కడైతే అక్క వాళ్ళతో పిక్చర్ దిగుదామని మేము ఇలా తిరగంగానే నేను రోహిణి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. అదే నవ్వుకుంటున్నాం అనమాట. మేము మీతో పిక్చర్ తీసుకుందాం అని చూస్తుంటే మీరు లేదు దగ్గర. మన ఇండియాలో టైం 2:90. నిజంగా చెప్తా ఇది కెమెరా. మరి నేనేంటి నీ కెమెరాలో ఎంత బాగుందో, నా ఫోన్లో ఇప్పుడు ఇంత బాగా అనిపించింది. సామ్సంగ్ సామ్సంగ్ వాడు నాకు కొలాబరేట్ చేయాలి. ఇక్కడ ఒక కస్టమర్ రెడీగా ఉన్నారు కొనుక్కోవడానికి. కాదు, ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఇంతే బాగుంది. సామ్సంగ్ బెటర్. నేను సామ్సంగ్ కోసం యూట్యూబ్ లో ఒక సిరీస్ చేశాను. గైస్ నేను ఫోన్ కొనుక్కుంటున్నాను, దుబాయ్ నుంచి వచ్చింది, యూఎస్ నుంచి వచ్చింది స్టోరీ. సామ్సంగ్ లో నాకు ఫోన్ చాలా బాగా నచ్చింది, కానీ అది 500 GB అని అంట. నేను 1 TB 2 TB దుబాయ్ నుంచి సో అందరూ నీ ఫోన్లో పిక్చర్స్ బాగున్నాయి, వీడియో బాగుస్తుంది అంటున్నప్పుడు అంత హాయిగా ఉందో, అమ్మయ్య మనం పెట్టిన డబ్బులు వేస్ట్ కాదు, నేనేమి అదేనంటారు ఇంపల్సివ్గా కొనుక్కోలేదన్న అనిపించింది. సో రైట్ టైంలో అప్గ్రేడ్ అయ్యాను. ఈ మొత్తం లైక్ ముంబై వెళ్ళిన కొన్ని నెక్స్ట్ అప్కమింగ్ వాటిలో కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. పిక్చర్స్ హ్యాపీగా ఫోన్లోనే ఎంత బాగా వచ్చేసాయో. అండ్ ఇక్కడ ఏం నవ్వుకుంటున్నామంటే మేము అందరం మామ్సే కదా, సో టమ్మీ కోసం మాట్లాడుతున్నాం. నేను చబ్బీ అయ్యానని ఎవరు కామెంట్ చేశారు. ఎస్ నేను వెయిట్ పుట్ ఆన్ చేశాను. పొట్ట దగ్గర తెలిసిపోద్దండి, మన మెయిన్ సాగ్ ఉంటుంది. నాకు ఆపరేషన్స్ 2 సిజరియన్సే నాకు. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన నాళ్ళు నాకు చాలా వెయిట్ మేనేజ్మెంట్ బాగుంటుంది. లాస్ట్ టైం అర్జునప్పుడు కూడా అలాగే అయింది. సో ఇప్పుడు నాకు వెయిట్ పుట్ ఆన్ చేశాను అనమాట. 4-5 kgs పైనే పెరిగాను. సో అది మాట్లాడుకుంటున్నాము, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా. నాకు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేశాక ఒళ్ళు వచ్చింది. సో ఇప్పుడు నేను కొంచెం వర్కౌట్ చేయాలి, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే కానీ నేను నార్మల్ అవ్వలేను. సో అందరం మా ఎక్స్పీరియన్సెస్ మాట్లాడుకుంటున్నాము. అండ్ అక్కడ చాలాసేపు కూర్చున్నాం వెయిట్ చేశాక. మా ఫ్రెండ్ తను తేజుని అని చెప్పి మేనేజర్ అనమాట, వాళ్ళు రూమ్ తీసుకున్నారు. జస్ట్ అక్కడ వెళ్ళి వద్దామని చెప్పి పైకి వెళ్ళాం. సీ వ్యూ ఎంత బాగుందో. అక్కడే ఇంకా రెడీ అయిపోతున్నాం అన్నమాట. క్విక్ జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని కింద చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. తను అందరూ వచ్చి కొంచెం కూర్చుందాం, స్పెండ్ చేద్దామని తన రూమ్కి వెళ్ళి క్విక్గా రెడీ అయిపోతాం. క్రిమ్ చేసుకున్న హెయిర్ కొంచెం. నేను ముందు బొటిక్కి వెళ్ళి ఏం డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను చూపించా కదా, ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట. అది ఎందుకు ఏంటని కూడా ఆ వ్లాగ్లో చెప్పాను.
సో రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోయాము. నేను గెట్ రెడీ ఇవి కొన్ని అన్ని షార్ట్స్ చేశాను, యూట్యూబ్ షార్ట్స్లో చూద్దరు. కానీ ఏం క్యారీ చేశానని అండ్ స్కిన్ కేర్ ఏం క్యారీ చేశాను ఇలాంటివన్నీ కూడా అందులో చెప్పాను. బికాజ్ ఈ వ్లాగ్ చాలా లాంగ్ అయిపోతుంది, మీకు షార్ట్స్ కూడా ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి. సో యంగ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా షార్ట్స్ ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆ వీడియోస్ అన్నీ పెడుతున్నాను అనమాట. సో స్టే ట్యూన్, వాచ్ దేర్. సో ఇక్కడైతే అలా మిర్రర్ సెల్ఫీస్ తీసుకుంటూనే ఉన్నాం. కరెక్ట్గా బయటికి వెళ్ళాక ఇంకొక దాన్ని బాల్ రూమ్ అంటారా ఏమో, మెయిన్ హోటల్కి పక్కన వేరేగా ఉంది, అక్కడ ఈవెంట్ జరుగుతుంది అనమాట. చెప్పాక లాస్ట్ ఇయర్ అయితే అవుట్డోర్లో చేశారు, మీలో చాలామంది చూసే ఉంటారు. ఈసారి ఇండోరే, దేవుడి దేవాల వాళ్ళు అనుకున్నారంట, అంటే బాగా వానలు పడుతున్నాయి కదా, అవుట్డోర్ పెడితే మళ్ళీ మెస్అప్ అయిపోతుందని. అండ్ తినో వివిన్ నా ఫేవరెట్ అమ్మాయి, ముంబై వ్లాగర్ అనమాట, అంటే గోవా అమ్మాయి, ముంబైలో ఉంటుంది ఇప్పుడు. నాకు తన ఫీడ్ చాలా ఇష్టం, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాను. సో ఇక్కడైతే ఇంకొన్ని ట్యాగ్స్ ఇచ్చారు, ట్యాగ్స్ ఒక్కొక్కరు పింక్, రెడ్, గ్రీన్, అలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి అక్కడ క్యూట్వి. తర్వాత ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళట్లేదు, లోపల చాలా ప్లేస్ ఉంది, అందరు ఇక్కడే ఇదైపోయారు. అండ్ ముంబైలో ఉన్న ఇన్స్టాగ్రామ్ పీపుల్ ఎక్కువ అనమాట ఇక్కడ, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ. ప్రతి ఒక్కళ్ళు వీడియోగ్రాఫర్ని తెచ్చుకున్నారు, ఆ వీడియోగ్రాఫర్లే ఉన్నారు, ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో అంతమంది వీడియోగ్రాఫర్లు ఉన్నారనమాట. అసలు నడవడానికి ప్లేస్ లేకుండా అక్కడ ఆపేశారు. మనం మరీ చెప్తే బాగోదు కదా, ఉన్నదే తోసుకుని మొత్తానికి అయితే వచ్చాము. లోపలైతే ఇలా ఫుడ్ పెట్టారనమాట, వాళ్ళ మెయిన్ థీమ్ అంతా కూడా మిల్లెట్స్ బేస్డ్ కాబట్టి ఫుడ్ అంతా ఇలా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ భలే చాలా బాగుంది, డెకర్ చాలా నచ్చింది, క్యూట్గా పెట్టారనమాట. నాకు అందులో నా స్లర్ప్ ఫామ్ ఫేవరెట్ ఏంటంటే ఇగోండి చాకో క్రంచ్ అని చెప్పి ఆదిత్య లైక్ ఆల్మోస్ట్ తింటూనే ఉంటాడు అనమాట, మిల్క్లో వేసుకొని. మా గో టు బ్రేక్ఫాస్ట్ అది. అండ్ ప్యాన్ కేక్స్, మిల్లెట్ నూడిల్స్, మిల్లెట్ పాస్తా ఇవన్నీ కూడా చాలా ఫేవరెట్, మీరు చూస్తూనే ఉంటారు నా వీడియోస్లో. సో వాళ్ళతో కొలాబరేట్ అయినా అవ్వకపోయినా నేను వాళ్ళు చాలా రెగ్యులర్గా వాడతాం, మాకు ఎదురుకుండా బిగ్ బాస్కెట్లో కూడా దొరికేస్తాయి అనమాట ఆల్మోస్ట్ అన్నీ ఇప్పుడు. అందుకని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోలేకపోయినా రెడీగా కూడా ఇప్పుడు అన్నిట్లో అవైలబుల్ ఉంటున్నాయి, అది బెస్ట్ పార్ట్. ఇది వరకు ఓన్లీ ఆన్లైన్లో ఉండే అనమాట. సో ఇక్కడైతే మంచిగా పెట్టారు, మిల్లెట్ ఉప్మా అని అన్ని రకాలు ఉన్నాయి, చాలా బాగుంది ఫుడ్. నేను లైట్గానే తిన్నాను, బికాజ్ మనం సరిగ్గా నిద్ర లేనప్పుడు ఎక్కువ తినకూడదు కదా, పాస్తా అన్నీ కూడా కౌంటర్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు, లైక్ తిను ప్రభ, నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాను, తను నన్ను ఫాలో అవుతున్నాను ఎప్పటి నుంచో, బట్ మాకు డైరెక్ట్గా పరిచయం లేదు. సో మేము చక్కగా మాట్లాడేసుకున్నాం, మేము ఇక్కడ నుంచి చూస్తున్నాను, నేను కూడా ఇది చూసాను, ఈ ఫీడ్ అది ఇది అన్నీ మాట్లాడుకున్నాం. అండ్ అక్కడ ప్యాన్ కేక్స్ కౌంటర్ అవి మనమే డైరెక్ట్గా వెళ్ళి కుక్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఆ కౌంటర్ ఉంది అక్కడ, పక్కన కుక్ షెఫ్ ఉన్నారు, మనం కూడా వెళ్ళి చక్కగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళి చేస్తున్నారు. సో ప్యాన్ కేక్స్ నాకు ఎప్పటి నుంచో ఇష్టము, ఏంటంటే ఇందులో క్లాసిక్ మిక్స్ ఉంటుంది, అది చాలా ఇష్టం అండి, మీరు ట్రై చేయండి. చూడండి ఇక్కడ నా పక్కన ఆరెంజ్ ప్యాకెట్ ఉంది కదా, ఇది రీల్ కోసం తీసుకున్నది, నేను ఫుల్ మోడ్లో తీసుకోవడం మర్చిపోయాను. సో అది ఇండక్షన్ కదా, స్లోగా అవుతుంది, నేనేమో దాన్ని తిప్పడానికి ట్రై చేస్తాను, అందుకే అక్కడ ఆగు ఇంకా తిప్పగా అంటున్నాను మా ఫ్రెండ్. సో ఇది దీంట్లోనే మనం బనానా కానీ చాకో చిప్స్ పైన కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అక్కడ టాపింగ్స్ కూడా చాలా పెట్టారనమాట, కిస్మిస్లు, కొంచెం చాకో చిప్స్ అవన్నీ. సో ఈ కౌంటర్ కూడా ఇంటరాక్టివ్గా బాగుంది, జస్ట్ ఏదో ఈవెంట్కి వచ్చాం వెళ్ళిపోయామని కాకుండా చక్కగా ఇంటరాక్టివ్గా అక్కడ లాస్ట్ యాక చేస్తుంది నవ్వుకుంటున్నాం అనమాట. సో ఆవిడ చేశాక ఇక్కడ మిల్లెట్ దోశ అన్ని రకాల ఫుడ్స్ పెట్టారు, అండ్ డిఫరెంట్ ఫోటో బూత్స్ ఉన్నాయి అక్కడ. అండ్ నాకు వాళ్ళు బయట కూడా తీసుకున్నారు, చిన్న స్టెప్ చెప్పారు వాళ్ళది, డిగ్ ట్విస్ట్ అండ్ స్లర్ప్ అని చెప్పి వాళ్ళు కొత్త ప్రోడక్ట్ నూడిల్స్ ఒకటి లాంచ్ చేశారు, మిల్లెట్ నూడిల్స్. అండ్ ఆల్సో మెయిన్ కుకీస్ అనమాట, కుకీస్ చాలా చాలా రిక్వెస్టెడ్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఆ కుకీస్ అండ్ ఈ నూడిల్స్ ఒక వేరియంట్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అనుష్క శర్మ కూడా తన బేబీ బాయ్ పుట్టాడు కదా, సో డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ టైం బయటకు రాబోతున్నాను అనమాట, ఇది మెయిన్, అది కూడా స్పెషల్ అందరికీ. అనుష్కని డైరెక్ట్గా చూడడం కానీ అందరం, తను ఎక్కడ ఇంటరాక్ట్ అవ్వలేదు కదా ఈ మధ్యకాలంలో, సో అందుకు కూడా అందరూ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇక్కడ చిన్న డ్రమ్స్ లాంటివి పెట్టారు ప్రతి చైర్ కింద, అండ్ స్టేజ్ కూడా బాగా అరేంజ్ చేశారు, బికాజ్ అందరికీ విజిబుల్గా ఉండేలాగా పెద్ద స్క్రీన్స్ పెట్టారు, బాగుంది, కన్వీనియంట్గా ఉంది. లాస్ట్ టైం ఏంటంటే ఓపెన్ కదా, అదొక రకమైన వైబ్ ఉండే, ఇది చాలా కన్వీనియంట్గా ఉంది, బికాజ్ వెదర్ కూడా ఫ్లక్చువేటింగ్గా ఉంటుంది కాబట్టి. సో మేము మా ఫ్రెండ్ కోసం ప్లేస్ ఉంచడానికి కొంచెం అలా ఆల్టర్నేటివ్గా కూర్చున్నాము. అండ్ ఇక్కడ హోస్ట్ వచ్చి తను మాట్లాడుతున్నారు అనమాట, అన్నీ చెప్తున్నారు, మమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు, చాలామంది బాగా మాట్లాడారు, అంటే మదర్హుడ్ కోసమే డిఫరెంట్. ఇది మెయిన్గా మామ్ కమ్యూనిటీ కాబట్టి చాలా కనెక్ట్ అవుతాం, అండ్ ఆల్సో నార్త్ సౌత్ అందరం కలుస్తాం కాబట్టి డిఫరెంట్ ఇది ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి అన్ని రకాలు మనం వినడానికి మంచి ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ ఫౌండర్స్ వచ్చారు, ముగ్గురు వచ్చి
వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట, రాగ్మి మ్యామ్ అండ్ శౌరవి. తను మ్యామ్ అనద్దు, కాల్ మీ శౌరవి అన్నారు. సో స్వీట్. అండ్ తర్వాత ఒక మంచి ఇంటరాక్టివ్ ఈవెంట్ జరిగింది, అదేంటో But they say rhythm and music is food for the soul, yeah? So we're gonna play some music all together, all as one, right? And this instrument that we're playing is called a djembe. It's from West Africa. And all you have to do is get your hands up. Can I see all your hands up? Up, yeah? Start rubbing your hands a little bit, yeah? Once you start feeling the warmth in your hands, I will give you a count. All together. 1, 2, 3, 4. Now we're going to just add more and more numbers to it. We're going to play the ముందర కొంచెం చేతులు నొప్పి వచ్చినట్టు అనిపించిన తర్వాత చాలా సరదాగా అనిపించింది. ఆ సౌండ్ వైబ్రేషన్కి నిజంగా చాలా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట, అందరూ ఒక రిథంలో చేయడం. దీని తర్వాత ఒక 5 minutesకి అనుష్క వచ్చేసారు. తన ప్యాప్స్ దగ్గర అక్కడ పిక్చర్స్ అవి తీసుకున్నాక నెక్స్ట్ స్టేజ్ మీద వచ్చారనమాట. Thank you for being here. I did actually, and I did great. Happy to, meet all of you, answer all the questions that you have for me, and just enjoy this evening. Amazing. I'm going to give you a minute to settle into your seat and also call our amazing founders back on stage. That's for you. Comfort food for me as well. Anything that my mom has made when we were growing up. Well, I must address this. We did a lot in each other's homes actually, me and Sneha. ఈ మొత్తం కన్వర్సేషన్లో ఒక మంచి విషయం బయటకు వచ్చిందండి. లైక్ అనుష్క అడ్రస్ చేసింది ఏంటంటే, మనం తను ఒకటి చెప్తాను. నెక్స్ట్ ఒక పాటలు అవి ఉంటాయి, మన అమ్మమ్మ నాన్నమ్మ పాడిన లాలి పాటలు అలాంటివి మన కిడ్స్కి పాడతాం కదా, అలాగే ఫుడ్ ట్రెడిషన్స్ కూడా పాస్ చేయాలి. లైక్ మన అమ్మ రెసిపీస్ ఉంటాయి అనుకోండి, అవి నేర్చుకొని మనకి ఇష్టమైనవి కొత్తవి ఎక్స్ప్లోర్ చేస్తూనే మనం పేరెంట్స్ నుంచి కూడా రెసిపీస్ కూడా తీసుకోవాలి. సో దట్ మన నెక్స్ట్ జనరేషన్కి అవి ఫార్వర్డ్ అవ్వాలి అని తను చాలా బాగా ఎలాబరేట్గా మాట్లాడారు. My nanny used to do this with her kids, and my mom used to do the same thing. It's like a nursery rhyme, but it's a Gadwali. My mom's from Gadwali, so it's a Gadwali nursery. Kind of not a nursery rhyme, but you play with your kid while singing that. And I do that with my daughter, and I think that's quite special. What's the song that you're humming right now? Do you want to just hum that? I can, and I think a lot of people in this audience will be able to guess. Alright. Okay, how long can you hold a plank, Anushka? షీ ఈజ్ ద వైబ్ మ్యాన్. నిజంగా ఎంత స్పాంటేనియస్గా కూల్ అండ్ ప్రాపర్ హ్యూమర్తో ఎంత బాగా మాట్లాడుతుందంటే, అలా చూస్తున్నా నేను ఈ ఫోన్ ట్రైట్ టైం కొనుక్కుని ఎంత మంచి ప్రజెంట్ చేసాను, ఎంత దూరంలో కూర్చున్నాను తెలుసా. నేను జూమ్ చేస్తే ఎంత మంచిగా వస్తుందో, సో దట్ ఐ కెన్ క్యాప్చర్ బెటర్ అండ్ మీకు బెటర్గా ప్రజెంట్ చేస్తే మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని ఐ ఫెల్ట్ సో గ్రేట్. హ్యాపీగా షూట్ చేసుకున్నంత దూరంగా కూర్చున్నా సరే. అండ్ ఇక్కడ కిడ్స్ అయితే వాళ్ళ సాంగ్ ఉంటుందిగా, అది డాన్స్ చేస్తారు.
ద ప్రోడక్ట్ లాంచ్. ఇక్కడ చిన్న పజిల్లా పెట్టి మెయిన్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో డిస్ప్లేయింగ్ పిక్చర్ అయితే ఇలా పజిల్ చేశారు. బాగుంది, నైస్ ఐడియా. నిజంగా మొత్తం అరేంజ్ చేసినవన్నీ చాలా క్రియేటివ్గా ఉన్నాయి. కామెంట్ గైస్, మీలో ఎంతమందికి స్లర్ప్ ఫార్మ్ ప్రోడక్ట్స్ తెలుసు, యూస్ చేస్తున్నారు, అండ్ యూస్ చేసిన వాళ్ళు మీ ఫేవరెట్ ఏంటి? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నా పర్సనల్ దీనికోసం. అండ్ నేను స్లర్ప్ ఫార్మ్ కోసం చెప్పాక ఎంతమంది యూస్ చేయడం స్టార్ట్ చేశారు అది కూడా చెప్పండి. అంటే నా వీడియోలో చూసి మీరు పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. సో ఇక్కడైతే కుకీస్ లాంచ్ చేస్తున్నారు. కుకీస్ మీద డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి. అక్కడ మంకీ, క్రొకడైల్ అలా రకరకాల స్టాంప్స్ వేశారనమాట. చాలా క్యూట్గా ఉంది. సో ఆ కుకీస్ కూడా లాంచ్ అయిపోయాక ఇంకా వాళ్ళు ఫైనల్గా చిన్న థ్యాంక్ యూ స్పీచ్ చెప్పేసి ఇంకా ఎండ్ చేసేసారు. మా అందరికీ చిన్న హ్యాంపర్ ఇచ్చారు. దాంతోపాటు అప్పుడే ఇన్స్టెంట్గా కుకీ లాంచ్ అవ్వగానే ఇలా ఒక 2-3 వచ్చి ఇంకొన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కుకీస్. అలా ఒక 2 తీసుకొని పాస్ చేసాం అందరికీ బాక్సెస్. చాలా బాగున్నాయి, అసలు మైదా లేదు, మంచి క్రంచ్ ఉంది, అండ్ టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంది. నాకు బ్రేసెస్ అప్పుడు ఇంకా రీసెంట్గా టైట్ చేశారు కదా, నేను చూ చేయలేకపోయాను. బట్ చాలా చాలా బాగున్నాయి. గిల్ట్ ఫ్రీగా హ్యాపీగా ఇవ్వచ్చు పిల్లలకి. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు చాకో తిన్నాను కదా, చాకో రాగి ఒక వేరియంట్ ఉంది, బనానా ఓట్స్ ఒకటి, అది వైట్ కలర్లో ఉంది, అది బనానా ఓట్స్ అనమాట. సో 2 వేరియంట్స్ ఉన్నాయి. డూ చెక్ ఇట్ అవుట్, వెబ్సైట్లో ఆల్రెడీ వచ్చే ఉంటాయి. ఇక్కడైతే గ్రూప్ సెల్ఫీ తీశారు, అదొక్కటే ఫీలింగ్ వచ్చింది. అయ్యో ఒకసారి మొన్న ఏంటంటే బ్యాచ్గా పైన పిలిచి పిక్చర్స్ తీసుకున్నాం లాస్ట్ టైమ్. సో ఇక్కడైతే గ్రూప్ సెల్ఫీ తీసేశారు, ఆ పిక్చర్ కోసం వెయిట్ చేస్తాం. అండ్ ఇక్కడైతే ఫౌండర్స్తో మాట్లాడుతున్నాను, మేఘనా మ్యామ్ అండ్ షౌరి మ్యామ్ ఇద్దరితోనూ. వాళ్ళు థ్యాంక్స్ మాధురి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్ అన్నారు. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఓకే, లాస్ట్ టైం వచ్చామని గుర్తుంది, మన పేరు గుర్తుంది, అండ్ దే అగైన్ సెడ్ దట్ వీ లవ్ యువర్ వర్క్, చాలా బాగా చేస్తారు, మీరు హార్ట్ఫుల్గా ప్రజెంట్ చేస్తారు అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా మాట్లాడారు. సో ప్లెజెంట్గా అనిపించింది. అందుకనే సెషన్ అయిపోయే వరకు ఉన్నాం అనమాట. హడావిడిగా వెళ్ళిపోతే ఏంటంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అవ్వదు కదా. సో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. రూమ్కి రాగానే ఫోన్ చేసుకున్నాం, అందరూ ఫోన్లు తీసేసి ఒక్కొక్కరు ఏమని తిన్నారా, ఏం చేస్తున్నాడు, నాన్న ఏం చేస్తున్నాడు, అందరూ ఇదే క్వశ్చన్ అనమాట. అక్కడ 4-5 ఉన్నాము, అందరూ ఇంటికి ఫోన్ చేసి అదే టాపిక్. సో పిల్లల్ని చూసి వీడియో కాల్ చేసుకొని అలా ఒక 15-20 నిమిషాలు అయిందనమాట. చాలామంది ఏంటంటే ఇప్పటికి కూడా కామెంట్స్లో చూశాను, లాస్ట్ అయ్యాక నేను ఒక చిన్న షార్ట్ వీడియో పెడితే పిల్లల్ని వదిలేసి ఊరిమే పడి తిరుగుతున్నారు ఏందో. బేసిక్గా ఊరిమే పడి తిరగడం అంటే లైక్ ఫాదర్స్ కూడా వెళ్తారు కదా, రోజు ఆఫీసులకి వెళ్తారు. సో ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే పిల్లల్ని వదిలేసి ఎంజాయ్ చేస్తున్నారని ఎందుకు అనుకుంటారో అర్థం కాదు అసలు. ఇప్పటికీ అలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చాలామంది అందుకనే గివప్ కూడా చేసేసిన వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు, ఎందుకులే ఇంట్లో ఎన్ని మాటలు పడాలి అన్నట్టు. సో లైట్ అలాగా చిన్న దృష్టి, చిన్న ఆలోచన ఉన్న వాళ్ళని ఏమీ చేయలేం మనం. బట్ ఆ రోజైతే నైట్కి ఇంకొంచెం టైరిజం తెలిసిందనమాట. పొద్దున్నుంచి ఫుల్ ఊపిమే ఉన్నాగా తెలియలేదు. సో ఇంటికి కాల్ చేసి వీడియో కాల్ మాట్లాడుకొని కొంచెంసేపు మా కబుర్లు చెప్పుకొని ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం. ఆడపిల్ల పెళ్లి చేసినంత అలసిపోయాం గైస్, ఏం చేయలేదు కానీ ఎంత అలసరిగా ఉందో. అగైన్ బ్యాక్ విత్ మై హెడ్ ఏక్. మా ఫ్రెండ్స్ అంటారు, నీకు ఓపిక లేకపోయినా ఎంత మాట్లాడుతావు, నవ్వుతూనే ఉన్నావు. నిజంగా చెప్తున్నాను కదా, భలే అనిపించింది. అలసిపోయాము, అట్ ద సేమ్ టైం ఫుల్ ఫన్ అయితే చేసాం. తర్వాత అయితే 12 o'clock అలా ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యాం. 4 o'clockకి మా ఫ్లైట్ అనమాట. కొంతమంది లాస్ట్ అయ్యాక వాళ్ళు అండ్ కొంతమంది 10:30 ఫ్లైట్కి వెళ్ళిపోయారు. మేము కావాలని ఎర్లీ మార్నింగ్ బుక్ చేసుకున్నాం, సో దట్ నెమ్మదిగా అందరితో ఇంటరాక్ట్ అయ్యి వెళ్ళొచ్చు అని. ఇక్కడ ఛాయ అని చెప్పి ఇంకో అమ్మాయి అనమాట, తను కూడా ఫుల్ డౌన్ అయిపోయింది. మేము ఇద్దరం జస్ట్ అలా లై డౌన్ అయ్యాం. ఎయిర్పోర్ట్లో ఘనకారి లోపల బోర్డింగ్ పాస్ తీసుకున్న ఆ టైంలో నాకు ఫుల్ ఇంకా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది. ఇంకా పరుగున వెళ్ళాను అనమాట. అక్కడ స్మోకింగ్ జోన్ ఉంది మేము ఉన్న దగ్గర, ఇంకా ఫుల్ తిప్పేసింది అప్పటికి. సో స్టమక్ మొత్తం క్లీన్ అయిపోయింది. సో అది ఒక నీరసం ఫుల్గా. అది స్టమక్ అప్సెట్ వామిట్ చెప్తాను, ఓపెన్గా చెప్తాను. సో మధ్యలో ఏమైందంటే అక్కడ సమోసా తిన్నా, అంటే ఆకలి వేస్తుంది, మార్నింగ్ సరిగ్గా తినలేదు కదా. ఈవెంట్ ముందు ఫుడ్ పెట్టారు, లైట్గా తిన్నాం పాస్తా అవి. దాంతోపాటు స్లీప్ తక్కువ ఉంది కాబట్టి మొత్తం క్లియర్ అయిపోయింది. అప్పుడు కొంచెం హెడేక్ తగ్గుతుంది. ఇంకో 1 hour ఉంది ఫ్లైట్కి. ఇప్పుడు కొంచెం బుజ్జిగా అలా నాప్ వేస్తున్నా. ఒక అమ్మాయి తను రోహిణి ఉంది కదా, తను పాపం పడుకోని అంటుంది. సో తను మమ్మల్ని చూసుకుంటుంది, మేము హాయిగా పడుకుంటాం అనమాట. సో ముందర బ్లాగ్లో చెప్పా కదండి, నేను 5th ఈవెంట్ అనుకున్నాను అనమాట, బట్ 4th ఈవెంట్. సో లాస్ట్ డే హడావిడి అయిపోవడం వల్ల ముందు రోజు నిద్రలేదు, ఆ రోజు నిద్రలేదు.
ఒక 24 hours నిద్ర లేకుండా తిరుగుతూ ఉండాలి, హీల్స్ వేసుకొని మంచిగా డ్రెస్ వేసుకొని నవ్వుతూ అంతమంది జనాలు మెయిన్ క్రౌడ్లో ఉండాలంటే చాలా ఎనర్జీ కావాలి, అందుకే డ్రైన్ అయిపోయాను. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ దిగిపోయాం అనమాట, హైదరాబాద్ వచ్చేసాను. అక్కడ ట్రాలీ చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది, ఆల్మోస్ట్ ఇంకా ఏడ్ చేస్తున్నాను కూర్చొని. మా ఆయన వస్తున్నారు, 10 minutes రీచ్ అవుతారనగా అక్కడ బయట వెయిట్ చేస్తున్నాను లోపల ఎందుకు ఉండడం అని. ఆ ట్రాలీ మీద మేము ఐర్లాండ్ నుంచి ఇండియా వచ్చినప్పుడు పెద్ద పెద్ద సూట్ కేసులు వేసుకుని వచ్చింది, మీ అందరూ చూసే ఉంటారు నా ట్రావెల్ వ్లాగ్స్. సో వచ్చేసినప్పుడు ఆనందంగానే ఉంటుంది. మా తమ్ముడు పెళ్ళని జోష్లో వచ్చాము, కాకపోతే నాకు తర్వాత చాలా ట్రామా అనమాట ఎయిర్పోర్ట్లో. అంటే అక్కడ మన అన్నీ వదిలేసి మన మెమరీస్ అన్నీ వదిలేసి ఎయిర్పోర్ట్ చూడంగానే ఎక్కడ లేని బాధ వస్తుంది. సేమ్ బెంగళూరు నుంచి మేము ఐర్లాండ్ వెళ్ళినప్పుడు కూడా బెంగళూరులో మా ఇల్లు మొత్తం జీరో, మొత్తం ఖాళీ చేసి వెళ్ళామండి. సో పిల్లడి బొమ్మలు థింగ్స్ అన్నీ అలా వదిలేసి వెళ్ళడము, వాళ్ళ తిరిగిన చోటుని మనం మళ్ళీ తిరిగి అక్కడ రాలేమన్న బాధ. అమ్మో అసలు 2 రకాలు, బెంగళూరు వదిలేసినప్పుడు అంతే ఏడ్చా, ఐర్లాండ్ నుంచి వచ్చినప్పుడు అంతే ఏడ్చాను. సో నాకు ఆ ఎయిర్పోర్ట్ చూడంగానే ఎక్కడ లేని ట్రామా వస్తుంది అనమాట. ఎన్వైర్న్మెంట్, క్లౌడీనెస్ అవన్నీ చూసి చాలా గుర్తొచ్చేసాయి. అందులోనూ ఎర్లీ మార్నింగ్ కదా, ఎలోన్ ఫీలింగ్లో చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. సో కార్ ఎక్కి దడదడ ఏడ్చేసాను ఫుల్గా. సో ఆ డే అయితే చాలా స్పెషల్గా అమేజింగ్గా గడిచింది. హోప్ యూ లైక్ అండ్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్,